హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం విజయవాడలోని ఒక బ్రహ్మాండమైన నైట్ టైం టిఫిన్ని టేస్ట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఈ టిఫిన్ వచ్చేసరికి దాదాపుగా 9ంటికి అట్లాగా సామారంగ చౌక్ దగ్గర ఉన్న పార్క్ రోడ్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ బోర్డు పార్క్ రోడ్ అని ఉంది. ఇటు స్ట్రైట్కి వెళ్తే బాలాజీ స్వీట్స్ వస్తాయన్నమాట. దీన్ని పార్క్ రోడ్ అంటారనమాట. సో ఇలా వస్తే ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ అయితే దాదాపుగా 9 నుండి 11:30 దాకా ఇక్కడ మనకి ఈ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి పేరు ఏమీ లేదు. మామూలుగా ఇది రాత్రిపూట దాదాపు 9 నుండి స్టార్ట్ చేసి 11:30 దాకా ఉంటుందన్నమాట. వైభవ్ అన్నాయి ఎలక్ట్రానిక్ షోరూమ్ ఆపోజిటే పెడతారు. ఇది వచ్చేసరికి సామారంగ చౌక్ దగ్గర ఉన్న పార్క్ రోడ్ అనమాట. లేదు, ఇంకా ఎర్లీగా మనం టేస్ట్ చేయాలి, టిఫిన్ చేయాలి అంటే కనుక 6 గంటల నుండి సాయంత్రం స్టార్ట్ చేస్తారనమాట. ఇదే పార్క్ రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లోనే కనిపిస్తూ ఉంటారు. కొంచెం రద్దీ అయ్యి తగ్గిన తర్వాత వీళ్ళు సామారంగ చౌక్ పార్క్ రోడ్లోకి మెయిన్ రోడ్లోకి ఇలా వైభవ్ ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వీళ్ళు రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ దాదాపుగా 9:30 నుండి రాత్రి 11:30 దాకా ఖచ్చితంగా ఉంటారనమాట. నేనైతే 11ంటికి వచ్చాను. 11ంటికి కూడా చూడండి, వేడి వేడి ఇడ్లీ అలా వీళ్ళు పొయ్యి మీద పెట్టి ఉంచారు. అలా పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. దీంతోపాటు దోశలు కూడా 11:30 దాకా వీళ్ళు సర్వ్ చేస్తూనే ఉంటారంట. ప్రతిరోజు ఉంటారు, ఆదివారం సోమవారం అట్లా కాదు. ఏమైనా సెలవు రోజులు ఉన్నాయనుకోండి, ఇంకా ఎర్లీగా అంటే 6 నుండి డైరెక్ట్గా ఈ పార్క్ రోడ్లోనే వీళ్ళు టిఫిన్ అయితే పెడతారనమాట. ఇక్కడ 2 రకాల టిఫిన్స్ మాత్రమే దొరుకుతాయి. దోశల్లో ఉల్లి దోశ, ఉప్మా దోశ వీళ్ళు సర్వ్ చేస్తుంటారు. దీంతోపాటు ఇడ్లీలో నేతి ఇడ్లీ, నార్మల్ ఇడ్లీ ఉంటుందన్నమాట. దోశల్లో కావాలంటే మనకి ఈ నెయ్యి వేసి కూడా కాల్చి ఇస్తారు. నెయ్యి దీనికి సంబంధించింది స్పెషల్ నెయ్యి అయితే వాడుతున్నారు, దుర్గా నెయ్యి మాత్రమే వాడతారంట. ఉప్మా దోశ, ఉల్లి దోశ, ప్లెయిన్ దోశ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. ఇడ్లీ అయితే చాలా చాలా బాగుంటుందని చెప్పి చాలామంది మిత్రులు మనకి చెప్పడం జరిగింది. వీడియో చేయండి, చాలా బాగుంటుంది, దాదాపుగా రాత్రి 9 నుండి 11 దాకా ఉంటుందని చెప్పారు. అయితే నేను ఎంక్వైరీ చేయగా వీళ్ళు 6ంటికే వస్తారంట. 6ంటికి వీళ్ళు దాదాపుగా ఈ పార్క్ రోడ్లోనే రైట్ సైడ్ ఉంటారని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సాయంత్రం పూట ఇక పార్క్ రోడ్డు కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుందన్నమాట. అక్కడ వీళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇక సెలవు రోజుల్లో అయితే ఈ షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడే వీళ్ళు ఓపెన్ చేస్తారనమాట 6 నుండి. దాదాపుగా అయితే 9 తర్వాత అయితే వీళ్ళు ఇక్కడ ఈ పార్క్ రోడ్లో కనిపిస్తారు సామారంగ చౌక్ దగ్గర. కేవలం 2 రకాల టిఫిన్సే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళు చాలా రుచిగా టిఫిన్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇక నేను వెళ్ళినప్పుడు చూడండి, రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ఇంకా దాదాపుగా కొట్లన్నీ కట్టేసి ఉన్నాయన్నమాట. ఈ వైభవ్ అన్న ఎలక్ట్రానిక్స్ షాప్ దగ్గర ఆపోజిటే పెడతారనమాట. మనకు కావాలంటే స్పెషల్ దోశ కూడా తీసుకోవచ్చు, నార్మల్ దోశ కూడా ఉన్నాయన్నమాట. ఈ రేట్లు ఎట్లా ఉంటాయో నేను లాస్ట్ మీకు చెప్తాను. వీడియో చూడదాకా చూడండి. అంతేకాకుండా ఇప్పుడు దాకా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి. చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, కొంతమంది లైక్ చేయట్లేదు, మర్చిపోతున్నారు. లాస్ట్ చేద్దాం అనుకుంటే కనుక మర్చిపోతారు. దయచేసి ఇప్పుడే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడో భూమి పుట్టక ముందు పెట్టాం మన ఛానల్. ఇప్పటికీ ఇంకా 50,000లోనే ఉన్నాం. మనతో పాటు పెట్టిన వాళ్ళు లక్షల్లోకి వెళ్ళిపోయారు. దయచేసి ఇప్పుడు దాకా ఇక్కడి దాకా రావడానికి మీరే కారణం, ఇంకా ముందుకు వెళ్ళటానికి కూడా మీరే కారణం. అందుకనే చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయటం మర్చిపోవద్దు. దీంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి యూనిక్ వీడియోస్ అయితే మనం పెడుతూ ఉంటాం అన్నమాట. అందుకనే లైక్ చేయండి. మీ దగ్గర ఇంకేమన్నా హైప్ పాయింట్స్ ఉంటే కనుక హైప్ చేయండి. ఇప్పుడు దాకా అసలు అడగలేదు, అందుకనే మీ ఛానల్ ఎదగట్లేదని చెప్పి చాలామంది మిత్రులు చెప్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి ప్రతి వీడియోలో అడగండి సార్, అప్పుడు కంపల్సరీగా మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారని చెప్పి అంటున్నారు. అందుకనే నేను అడుగుతున్నాను అనమాట ప్రత్యేకించి. దయచేసి లైక్ చేయండి, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇక్కడ 2 రకాల చట్నీలతో వీళ్ళు ఈ టిఫిన్ని సర్వ్ చేస్తారు. ముఖ్యంగా పప్పు చట్నీ ఒకటి, ఇంకోటి వచ్చేసరికి టమాటో చట్నీ, ఒక్కో రోజు అల్లం చట్నీ కూడా ఉంటుందంట. ఈరోజు అయితే టమాటో చట్నీ తీసుకొచ్చారు. నేనైతే ఫస్ట్ ఇడ్లీ తీసుకున్నాను. ఇడ్లీల మీద మనకి ఈ
కాగితంలో వేసి ఇచ్చారు, ప్లేట్లు ఏం లేవన్నమాట. ఇక మనం నించొని క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు చేతితో తినాలంటే చేతులు పెట్టుకుంటే కాలిద్ది కదా, దాని గురించి వీళ్ళ యూనిక్ ఐడియా ఒకటి చూశాను నేను. అట్టలు పరీక్ష రాసే అట్లా ఉంటాయి చూడండి, క్లిప్పులు లేకుండా అట్లయితే పెట్టడం జరిగింది. ఆ అట్ట మీద పెట్టి ఇస్తున్నారు. అలా అట్ట మీద పట్టుకొని నించొని అలా తింటే చేయకూడదు కాదు కదా, అసలు భలే ఉంది కదా ఐడియా, వెరైటీగా. అసలు ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందంటే, మనం ఇడ్లీ అలా పట్టుకుంటుంటే ఇరిగిపోతుంది, ముక్కలు అయిపోతుంది అనమాట, అంత మెత్తగా ఉంది. గట్టి చట్నీలో ఇడ్లీ తింటుంటే బ్రహ్మాండంగా ఉంది, మామూలుగా లేదు టేస్ట్. ఇక అంత వేడివేడి ఇడ్లీ ఇస్తరాకు మీద వేసినప్పుడు ఆ టేస్ట్ కూడా ఇడ్లీలోకి అలా రావటం జరిగింది. చాలా చాలా బాగుంది, ఈ చట్నీకి ఇడ్లీకి భలే సెట్ అయింది. దాదాపుగా ఇట్లాంటి టేస్ట్ మనకి చాలా రేర్గా దొరికిద్ది, యమా ఉంది. అవకాశం ఉంటే మీరు ఎప్పుడన్నా వెళ్ళి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీరు కూడా నా మాటలతో ఏకీభవిస్తారు. చూడండి, ఇక ఒకసారి ఈ నెయ్యిలో కూడా ఇడ్లీని నేను టేస్ట్ చేద్దాం అనుకున్నాను. 2 ఇడ్లీలు తిన్న తర్వాత నాకు నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకని ఇక నెయ్యి అడిగాను అనమాట. నెయ్యి కూడా వేశారు వీళ్ళు. చూడండి చక్కగా దాదాపుగా ఇడ్లీ అయితే తడిచింది. ఇక ఆ నేతి ఇడ్లీని ఆ చట్నీ గట్టి చట్నీలో ముంచుకొని తింటుంటే సూపర్ అనమాట. ఆ ఇస్తరా కొంచెం ఆ టేస్ట్ కూడా అట్లా కొంచెం దాంట్లో మనకి రావటం జరిగింది ఇడ్లీలో. భలే బాగుంది, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది, ఏమో ఉంది ఇడ్లీ అయితే. ఇక తర్వాత నేను ఒక ప్లెయిన్ దోశ చెప్పడం జరిగిందనమాట. ఈ ప్లెయిన్ దోశలో వీళ్ళు చక్కగా కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి నెయ్యి వేసి దోరగా కాల్చి ఇవ్వటం జరిగిందనమాట. చూడండి, పైన క్రిస్పీగా లోన మెత్తగా. ఇక మనం స్టార్టింగ్లో సైడ్స్ తింటుంటే క్రిస్పీగా, ఇక అలా తినుకుంటూ లోపలికి వెళ్తుంటే దోశ అనేది అలా 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 మెత్తగా అవుతూ ఉంటుంది. అసలు బ్రహ్మాండంగా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక నెయ్యి వేయకపోయినా సరే వీళ్ళ దోశ అయితే నెయ్యి వేసి కాల్చినట్టే ఉంది. ఇక నెయ్యి కూడా వేస్తే ఇక మామూలుగా ఉండదు అనమాట. సో చాలా చాలా రుచికరంగా ఉంది. చాలా చోట్ల డబ్బులు తీసుకుంటారు, టిఫిన్ వేస్తారు, కానీ టేస్ట్ రాదు. ప్లాస్టిక్ కాగితాల్లో, ప్లాస్టిక్ ప్లేట్లలో టిఫిన్ వేస్తే ఆరోగ్యానికి చాలా హానిని చేస్తుంది. ఇలా ఇస్తరాకులో అరిటాకులో వేస్తే చాలా మంచిది, వాళ్ళకు కూడా చాలా తక్కువ ఖర్చు పడుతుంది, మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అడ్రస్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. దోశ ప్లేట్ వచ్చేసరికి 35, ఇడ్లీ కూడా 35. సో ఇటువంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.